హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత నేనేదో వ్యూస్ కోసం ఇలా చేస్తున్నానని చెప్పేసి అలా అన్నారని నేను వీడియోస్ చేయడం మానేశాను. నా హ్యాపీనెస్ కోసం నేను చేసుకుంటున్నాను, కానీ నాకు వ్యూస్ రావాలి, నేను ఏదో పెద్ద సెలబ్రిటీ అయిపోవాలనే ఉద్దేశంతో కాదు. ఇవాళ నేను పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నానండి. కాజు పన్నీర్. ఇదిగోండి పన్నీర్ ముందుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నిన్న నైట్ తెచ్చుకుని పన్నీర్ తీసి క్యూబ్స్ కింద కట్ చేసి జస్ట్ కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు కలిపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి వండే ముందు తీసానండి. ఇవి కాజు అండి. కాజు ఇది ఏంటంటే ఇదిగోండి చూసారా, ఇది టమోటా, ఆనియన్ హోల్ గరం మసాలా పేస్ట్ అండి. ఇది జస్ట్ ఇందులో కొంచెం కాజు కూడా వేసి పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ అంతా ఫ్రై చేస్తున్నానండి. ఇది ఫ్రై చేసింది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాము. అప్పుడు పన్నీర్ క్యూబ్స్, ఈ కాజు రెండు ఒకేసారి వేస్తామండి. ఒకేసారి వేసిన తర్వాత అప్పుడు కర్రీ దగ్గరికి అయిన తర్వాత దించాలి. మళ్ళీ నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే టమోటా రసం అండి. ఈరోజు పన్నీర్ కర్రీ అండ్ టమోటా రసం చాలా బాగుంటుంది. అది కూడా మీకు ప్రాసెస్ ఏంటో చెప్తానండి. ఏం లేదండి, టమోటా, చింతపండు మనం బాగా ఉడికించేసి బాగా బాయిల్ అయిన తర్వాత బాగా మెత్తగా పిసికేసి అందులో పసుపు, ఉప్పు, వాటర్, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి బాగా వాటర్ వేసి అది బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత మనం కొంచెం కచ్చాపచ్చాగా కరివేపాకు, అల్లం, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి బాగా కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత పోపు వేసినప్పుడు ఇది కూడా పోపులో మన ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయతో పాటు ఇది కూడా పోపులో వేసుకోవాలి. నేను రెడీ అయిన తర్వాత చూపిస్తానండి. బాయ్ అండి.